పేరు అరుణ అండి. గత 14 సంవత్సరాల నుండి సమగ్ర శిక్ష అభియాన్‌లో మేము సీఆర్ఎంటీలుగా జాబ్ చేస్తున్నాము. మేము ఆ విద్యాశాఖకి సంబంధించిన విధులన్నీ నిర్వహిస్తామండి. కాకపోతే మాకు టైం లేదు, ఒక జాబ్ చాట్ లేదు, ఏం లేదు. వర్క్ ఎప్పుడు పెరిగిపోతూ ఉంటది. జీతం మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగట్లేదండి. గత 7 సంవత్సరాల నుండి ఒక్క రూపాయి కూడా పెరగలేదు. అలాగే చేసుకుంటూ వస్తున్నాము. లాస్ట్ టైము వైఎస్ఆర్‌సీపీ ఉండేటప్పుడు మేము ధర్నా చేసాం 25 రోజులు. చేసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చి మాకు హామీ ఇచ్చారు. ఏంటంటే మీ న్యాయమైన కోరికలని మేము తీరుస్తాము, మీరేమీ గొంతెం కోరికలు కోరట్లేదు కదా, మేము న్యాయం చేస్తాం అన్నారు. సరే అనుకున్నాం, ఆశ పెట్టుకున్నాం, అందరం ఓట్లేసాం, గెలిపించామండి. ఇప్పుడు ఒక్కరు కూడా రావట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది ఏమి మా డిమాండ్లు ఏం కాదండి, మేము జస్ట్ మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాం అంతే. ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం, ఇంకేం కాదు. మాకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఏమీ లేదు. ఏమైనా అయితే మా ఫ్యామిలీ అంతా రోడ్డు పడిపోవడమే. పిఎఫ్ లేదు. మొన్న మా హస్బెండ్కి బాగాలేదండి, 2 months ముందు. ఏం చేయాలో తెలియదు. అదే ఈఎస్ఐ ఉందనుకోండి, మాకు కాస్త హెల్ప్ అవుతుంది కదండి. ఏమీ లేదు, ఎలాంటి విషయాలు. మేము కోరికలే జస్ట్ అభ్యర్థిస్తున్నాం గవర్నమెంట్ని అంతే. అలాగే నాకు 1 మార్కులో డిఎస్సి పోయిందండి మొన్న. ఆ డిఎస్సి కష్టపడి చదివాం, వెళ్ళి ఉద్యోగం చేసుకుంటేనే, అది రాలేదు. పోనీ మాకు కనీసం సంవత్సరానికి 1/2 మార్క్ ఇచ్చినా మాకు 6 మార్కులు వచ్చినాం, 7 మార్కులు వస్తుంది. 2 మార్కులు వస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది, అది రాలేదు. అందువల్ల మేము ఇంక విసిగిపోయి ఇంక ఏం చేయాలో తెలియక గవర్నమెంట్ని కడుపు కాలి వచ్చామండి రోడ్డు మీదకి. లేదంటే ఎందుకు వస్తామండి, మాకు సమాన పనికి సమాన వేతనం వస్తే శుభ్రంగా జాబ్ చేసుకుంటాం కదా. ఏమీ లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్నే మేము అడుగుతున్నాం అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. ఇప్పుడు 23,000 ఇస్తున్నారండి, 23,300 వస్తుంది. అందులో ఈ పిఎఫ్ ఈఎస్ఐ ఏమి ఉండదు అంతే. అది కూడా 7 ఏళ్ళ నుండి ఇదే ఒకటే జీతం. అంటే మామూలుగా చూడండి, ప్రైవేట్ జ్యువెలరీ షాపుల్లో వాళ్ళు చేసుకుంటారు కదా ప్రైవేట్ జాబ్లు, వాళ్ళకి కూడా సంవత్సరానికి ఇంత ఇంక్రిమెంట్ ఇస్తారు, పిఎఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మాకు ఏవీ లేవండి. అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు అయిపోయిందండి. పేరుకేమో సమగ్ర శిక్ష అని చెప్పుకుంటున్నాం, కానీ ఏమీ లేదు లోపలికి వెళ్తే. అందువల్ల మాకు ఇంక బాధ వేసి ఇంక మేము అంటే 7 ఏళ్ళు అంటే చూడండి ఎంత రేట్లు పెరుగుంటాయి, మా జీతం మాత్రం పెరగట్లేదు. అందువల్ల మేము ఇంక ఏం చేయలేదో తెలియక ఇలాగ వచ్చాము. లాస్ట్ టైం కూడా చేసామండి. ఇంకా మరి ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందనే ఆశతో మా న్యాయపరమైన కోరికలు తీర్చమని అభ్యర్థిస్తున్నామండి అంతే.